మణిపూర్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సీఎం అనూహ్య నిర్ణయంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మణిపూర్ సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంఫాల్లో గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇవాళ ఉదయమే అమిత్ షాను కలిసిన బీరేన్ సింగ్ సాయంత్రానికి రాజీనామా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏడాది కాలంగా మణిపూర్ అల్లర్లలో అట్టుడికిపోతోంది. కుకీ, మైతేయి వర్గాల మధ్య ఘర్షణలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. అక్కడి పరిస్థితులు మహిళలపై అరాచకాలతో మణిపూర్ దేశంలో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా అక్కడి పరిస్థితులు సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా అల్లర్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపు చేయలేకపోతున్నారంటూ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి సిద్దమైంది. బడ్జెట్ సమావేశాల్లో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని శనివారం కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన 24 గంటల్లోపే బీరేన్ సింగ్ తన పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వరుస ఎన్నికలు ఉండడంతో బీజేపీ అధిష్టానం కూడా మణిపూర్లో మార్పులపై పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం దాదాపు ఎన్నికలు పూర్తవడంతో మణిపూర్ పరిస్థితులను చక్కబెట్టే అంశంపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ ఉదయం అమిత్ షాతో బీరేన్ సింగ్ భేటీ, సాయంత్రానికి రాజీనామా ఇవ్వడంతో అధిష్టానం కూడా ఆయనపై కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మణిపూర్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సీఎం అనూహ్య నిర్ణయంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మణిపూర్ సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంఫాల్లో గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇవాళ ఉదయమే అమిత్ షాను కలిసిన బీరేన్ సింగ్ సాయంత్రానికి రాజీనామా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, మణిపూర్ అసెంబ్లీలో సంక్షోభం ఏర్పడింది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇంఫాల్లోని గవర్నర్ కు అందజేశారు. అయితే ఇక్కడ రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. గత రాత్రి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాజకీయ పరంగా అనేక చర్చలు జరిపారు. అయితే ఇక ప్రస్తుత పరిస్థితులు, మణిపూర్లో ఉన్న పరిస్థితులు, రెండు తెగల మధ్య వచ్చినటువంటి వివాదాలు, వాటిని పరిష్కరించడంలో విఫలం కావడం, ఈ రీజన్స్ తో ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం అందుతోంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అని ఆయన మీద ప్రయత్నించిన నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఆయన రాజీనామా చేయటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మణిపూర్ అసెంబ్లీ అంశానికి సంబంధించి గతంలో మణిపూర్లో అల్లర్లకు సంబంధించి గతంలో పార్లమెంటు కూడా అట్టుడికిపోయింది. పార్లమెంట్ సెషన్ ఒక పూర్తిగా సెషనే కూడా అసలు జరగలేదు. మణిపూర్లో ఊచకోత, మహిళలపై అత్యాచారాలు, అక్కడ అసలు మనుషుల మనుగడే అసాధ్యమైన పరిస్థితి ఏర్పడింది. దాన్ని అరికట్టడంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యాయని ప్రతిపక్షాలు గోలెత్తిపోసాయి. అలాగే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మణిపూర్ని సందర్శించి అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలంటూ కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. పార్లమెంట్ ని కూడా స్తంభింపచేశాయి. అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా బీరేన్ సింగ్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలోనే బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త ముఖ్యమంత్రి బీజేపీ అధిష్టానం ఎంపిక చేయబోతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. మణిపూర్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సీఎం అనూహ్య నిర్ణయంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మణిపూర్ సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంఫాల్లో గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇవాళ ఉదయమే అమిత్ షాను కలిసిన బీరేన్ సింగ్ సాయంత్రానికి రాజీనామాను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏడాది కాలంగా మణిపూర్ అల్లర్లలో అట్టుడికిపోతోంది. కుకీ, మైతేయి వర్గాల మధ్య ఘర్షణలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. అక్కడి పరిస్థితులు మహిళలపై అరాచకాలతో మణిపూర్ దేశంలో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా అక్కడి పరిస్థితులు
సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా అల్లర్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపు చేయలేకపోతున్నారంటూ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల్లో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని శనివారం కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన 24 గంటల్లోపే బీరేన్ సింగ్ తన పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వరుస ఎన్నికలు ఉండడంతో బీజేపీ అధిష్టానం కూడా మణిపూర్లో మార్పులపై పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం దాదాపు ఎన్నికలు పూర్తవడంతో మణిపూర్ పరిస్థితులను చక్కబెట్టే అంశంపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ ఉదయం అమిత్ షాతో బీరేన్ సింగ్ భేటీ, సాయంత్రానికి రాజీనామా ఇవ్వడంతో అధిష్టానం కూడా ఆయనపై కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మణిపూర్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సీఎం అనూహ్య నిర్ణయంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మణిపూర్ సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంఫాల్లో గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇవాళ ఉదయమే అమిత్ షాను కలిసిన బీరేన్ సింగ్ సాయంత్రానికి రాజీనామాను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏడాది కాలంగా మణిపూర్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. కుకీ మైతేయి వర్గాల మధ్య ఘర్షణలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. అక్కడి పరిస్థితులు, మహిళలపై అరాచకాలతో మణిపూర్ దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా అక్కడి పరిస్థితులు సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా అల్లర్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపు చేయలేకపోతున్నారంటూ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల్లో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని శనివారం కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన 24 గంటల్లోపే బీరేన్ సింగ్ తన పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇటీవల వరుస ఎన్నికలు ఉండడంతో బీజేపీ అధిష్టానం కూడా మణిపూర్లో మార్పులపై పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం దాదాపు ఎన్నికలు పూర్తవడంతో మణిపూర్ పరిస్థితులను చక్కబెట్టే అంశంపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ ఉదయం అమిత్ షాతో బీరేన్ సింగ్ భేటీ, సాయంత్రానికి రాజీనామా ఇవ్వడంతో అధిష్టానం కూడా ఆయనపై కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ఇక మణిపూర్ లో తాజా పరిస్థితులపై కేంద్రం క్లియర్ గా దృష్టి సారించింది. ముఖ్యంగా చూసుకున్నట్టుకైతే వచ్చే అంటే 2027లో మణిపూర్ కి ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేయటం, ఇక్కడ అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రాజీనామా అంటే ఒక రకంగా వైఫల్యాన్ని భాజపా అంగీకరించింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలు గొడవ చేస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఎంత గోల పెడుతూ పార్లమెంట్ ని స్తంభింప చేస్తున్నాయి. ఈసారి పార్లమెంట్ లో కూడా మణిపూర్ అంశం అక్కడ ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన అనేది మణిపూర్ లో జరుగుతుంది. మహిళలపై దారుణంగా అరాచకాలు జరుగుతున్నాయి. 2 జాతుల మధ్య వైరం ఇక టోటల్ మణిపూర్ నే మసిగా చేసేసింది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా ఉంది. మరి ఏమి చేయలేని పరిస్థితి. దాదాపుగా ఒక శాంతి స్థాపన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ రకరకాల ప్రయత్నాలన్నీ కూడా చేశాయి. ఒక రిటైర్డ్ జడ్జితో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు, చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరారు. మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మణిపూర్ లో మాత్రం పరిస్థితులు అయితే కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంకా ఈ తన వల్ల కాదు ఇక ఇక్కడ అల్లర్లను నిలుపుదల చేయటం అంటూ ఆయన నేరుగా కేంద్రానికి విన్నవించారు. మరి అలాగే అమిత్ షాని కలిసి చెప్పారు, తాను రాజీనామా చేస్తున్నాను, ఇక నేను కొనసాగలేనని చెప్పేసి కూడా ఆయన పేర్కొనటం కొంత బీజేపీకి పెద్ద దెబ్బగా కూడా చెప్పొచ్చు. మరి ప్రస్తుత పరిస్థితులు అంటే ఒకవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్న బీజేపీకి ఇది ఒక పెద్ద షాక్ గా చెప్పొచ్చు. అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేయటం అనేది ఒక రకంగా మణిపూర్ లో ప్రభుత్వం అక్కడ విఫలమైంది అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఇది విపక్షాల విజయంగా విపక్షాలు చెప్తున్నాయి. ఇక్కడ మణిపూర్ లో కొత్త ముఖ్యమంత్రి రావాలి, వచ్చి ఇక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మణిపూర్ లో టోటల్ గా కూడా. 2027లో ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇంకో 2 సంవత్సరాల పాటు ఇక్కడ ఈ ప్రభుత్వమే కొనసాగుతుంది. మరి ప్రభుత్వం కొనసాగితే కొత్త ముఖ్యమంత్రిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తాజాగా అందుతున్న సమాచారం.
ప్రస్తుతం అక్కడ అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమి చేయలేకపోతే ఇంకా తప్పనిసరిగా రాష్ట్రపతి పాలన పెట్టారు. రాష్ట్రపతి పాలన పెట్టినట్టుగైతే మాత్రం ఇక వాళ్ళ తప్పును వాళ్ళు అంగీకరించినట్లే, ఇంకా వాళ్ళ కేంద్రం వైఫల్యం కూడా అని చెప్పాలి. తాజా పరిస్థితిపై ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ అంశం మీద చర్చిస్తున్నారు. మణిపూర్ పరిస్థితిని ఏ రకంగా పరిష్కరించాలి అని, ఒకవైపు ఢిల్లీ ఎలక్షన్స్ లో విజయం సాధించి ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేయాలి అనే అంశానికి సంబంధించి తీవ్రమైన కసరత్తు జరుగుతుంది ఉదయం నుంచి కూడా. ఆ కసరత్తు ముగిసే లోపే ఇప్పుడు మణిపూర్ అంశం తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే ప్రయత్నంలో కూడా బీజేపీ అధిష్టానం ఉంది. మరి రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా మరో 2 రోజులు. రామకృష్ణ, బీరేన్ సింగ్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్న 24 గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది, సో మీరు అన్నట్లుగా ప్రభుత్వ వైఫల్యము, మణిపూర్ అల్లర్లకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో టాక్ నడుస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే మణిపూర్లో అక్కడ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు. అక్కడికి ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రజలకి అక్కడ చాలా భయంతో బతుకుతున్నారు. 2 జాతుల మధ్య వైరం టోటల్ మణిపూర్ ని మసిగా చేసేసింది, టోటల్ గా మాడిపోయింది మణిపూర్. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కూడా ఇక్కడ కారణంగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే మణిపూర్ ప్రజల పాలిట శాపంగా మారిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరి మణిపూర్ అంశానికి సంబంధించి కేంద్రం వైఫల్యమైంది, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమైంది. ఇప్పుడు తాజాగా అక్కడ ముఖ్యమంత్రి రిజైన్ చేశాడు అన్నట్టే ఇంకా దానికి కారణం ఆటోమేటిక్ గా కేంద్రమే తన తప్పును ఒప్పుకున్నట్టు, తామేం చేయలేకపోయామని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ తన రాజీనామా లేఖను గవర్నర్కి అందజేయడం. ఆ తర్వాత గవర్నర్ ఇక ఈ అంశానికి సంబంధించి అధిష్టానం, బీజేపీ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రి వెతికే వేటలో ఉంది. మరి ఇవాళ రేపట్లో కొత్త ముఖ్యమంత్రిని వెతుకుతారు. కొత్త ముఖ్యమంత్రి కొలువు తీరే అవకాశం ఉంది. ఇటు ఢిల్లీకి, మణిపూర్కి కూడా కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు చేస్తారు 2-3 రోజుల్లో. అండ్ మీరు అన్నట్లుగా ఇటు మణిపూర్లో రాష్ట్రపతి పాలన కూడా కొనసాగే అవకాశం ఉంది, రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అంటే రాష్ట్రపతి పాలన విధించాలి అని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అక్కడ మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తే తప్ప అక్కడ పరిస్థితులు అదుపులోకి రావని. కానీ తన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తే ఇండైరెక్ట్ గా, ఇంకా డైరెక్ట్ గా తమ వైఫల్యం ఏం చేయలేకపోయాం అనేది బీజేపీ ఒప్పుకున్నట్టే. కాబట్టి రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం లేదు. ప్రతిపక్షాలు అయితే మాత్రం రాష్ట్రపతి పాలన విధించండి అక్కడ అని చెప్పేసి గట్టిగా కోరుతున్నాయి. ఎందుకంటే ప్రజల ప్రాణాలకు చాలా ముప్పు ఉంది. అక్కడ ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతుంది. టోటల్ గా కేంద్రమే కంట్రోల్ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాల పార్టీలు కూడా కోరుతున్నాయి. మరి ఇప్పటికే మణిపూర్ ని ప్రతిపక్ష పార్టీలు కూడా సందర్శించాయి. అయినప్పుడు కూడా అక్కడ ఎలాంటి మార్పు రాలేదు. దాని నేపథ్యంలో కేంద్రమే ఇక్కడ పరిపాలన సాగించాలా, ఇక్కడ మణిపూర్ లో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత కూడా కేంద్రం పైనే ఉందని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. రైట్ రామకృష్ణ.